క్రీస్తు యేసునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు జయంతి సందేశము 22వ రోజు. ఈరోజు మనం ధ్యానించుకునే అంశం పశువుల తొట్టిలో జన్మించిన యేసు ప్రభు. లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వాక్యంలో మనం ఇలా చదువుతున్నాం. మరియమ్మ తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలలో చుట్టుకొని పశువుల తొట్టిలో పరుండబెట్టెను. యేసు ప్రభువు రాజుల మందిరములో పుట్టలేదు, ధనవంతుల ఇంట్లో పుట్టలేదు, పశువుల తొట్టిలో జన్మించారు. ఎందుకు యేసు ప్రభు పశువుల తొట్టిలో జన్మించారు? ఇది ఒక సంకేతము. ఇందులో నుంచి 3 ముఖ్యమైన విషయాలను మనం అర్థం చేసుకోగలుగుతాం. మొట్టమొదటిగా, యేసు ప్రభు పశువుల తొట్టిలో జన్మించడం ద్వారా తాను అందరికీ అందుబాటులో ఉంటాను అని ప్రకటించారు. రాజుల మందిరములో పుట్టినట్లయితే ప్రహరీ గోడలు ఉన్నాయి, రక్షక భటులు ఉండారు, సేవకులు ఉండారు. వీరందరినీ దాటి లోపలికి వెళ్ళడం, శిశువును కలవడం చాలా కష్టముతో కూడుకున్న పని. కానీ పశువుల తొట్టిలో పుట్టినటువంటి శిశువు దగ్గరికి ఎవరైనా వెళ్ళగలుగుతారు. ఎవరు అడురారు, ఎవరు అడుగరు. అందుకే రాజులు వెళ్ళగలిగారు, గొర్రెల కాపరులు కూడా వెళ్ళగలిగారు. అందరికీ అందుబాటులో ఉండడం కోసం ఆయన పశువుల తొట్టిలో జన్మించారు. రెండవదిగా, పశువుల తొట్టిలో పశువులకు తిండి పెడతారు. పశువులకు తిండి దొరికే స్థలం పశువుల తొట్టి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినది మానవులకు జీవాహారముగా. యేసు ప్రభు చెప్పారు, నేను పరలోకము నుండి వచ్చినటువంటి జీవాహారమును. ఇలా మానవులకు ఆహారముగా వచ్చినటువంటి యేసు ప్రభు జంతువులకు ఆహారమునిచ్చే పశువుల తొట్టిలో జన్మించారు అని మనం అర్థం చేసుకోవాలి. మూడవదిగా, ఆ రోజుల్లో కాపరులు గొర్రె పిల్లలను పొత్తిగుడుల్లో చుట్టుకొని కాపాడేవారు. ఎందుకంటే ఈ గొర్రె పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాటిని తరువాత దేవాలయములో బలిగా అర్పించడం కోసం, దేవాలయములో బలిగా అర్పించడానికి ప్రత్యేకంగా వారు పక్కన పెట్టినటువంటి గొర్రె పిల్లలను పొత్తిగుడుల్లో చుట్టుకొని ఉంచేవారు. యేసు ప్రభువు దేవుని గొర్రె పిల్ల. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వాక్యంలోను, యోహాను సువార్త 1వ అధ్యాయం 36వ వాక్యంలోను యేసు ప్రభును ఉద్దేశించి స్నాపకుడైన యోహాను చెప్పాడు, ఇదిగో దేవుని గొర్రె పిల్ల. యేసు ప్రభు గొర్రె పిల్ల కాబట్టి ఆ యేసు ప్రభును పొత్తిగుడుల్లో చుట్టుకొని పశువుల తొట్టిలో పరుండబెట్టారు. ఈ 3 అర్థాలు ఈ ఒక్క సంఘటన నుంచి మనం అర్థం చేసుకోగలుగుతాము. ఈరోజు మనకందరికీ అందుబాటులో ఉన్నటువంటి ఆ యేసు ప్రభు దగ్గరికి మనం వెళ్దాం, ఆయన ఆశీర్వాదం మనం స్వీకరిద్దాం. దేవుడు మనలను ధారాళంగా దీవించునుగాక.